మహిబాద్ లో ఇలా 5 లక్షల మంది పబ్లిక్ లో మేము సీతారాం నాయక్ 5 లక్షలతో పంపించండి మీకు రిజర్వేషన్ ఎందుకు రాదని మాట్లాడి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఆ రోజు మన ముఖ్యమంత్రి ఆ తెల్లని మళ్ళీ ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన ప్రొఫెసర్, ఆయన ఉద్యమకారుడు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, ఎక్కడ ఉన్నాడో చూడు, మనం ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది. నాకేమైనా ఎక్కువైపోయిందా, నేను ఏమైనా ఆశపడిపోతున్నా? లేదు. ఇవాళ దేశం మోడీ గారు అంటేనే దేశం. అది ఆలోచించి అలా దేశానికి అత్యంతరం లేదు. మరి ఎవరు వస్తారు? ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చేసింది? ఇవాళ వాళ్ళకి అంత చేస్తే వాళ్ళకి ప్రతిపక్షం వస్తలేదు. ప్రతిపక్షానికి సరిపోయి 54 మంది పార్టీలో వస్తలేదు. ఆ స్థితిలో పార్టీ ఉండదు. అటువంటిప్పుడు ఏ పార్టీ ఇవాళ 400 పోయినసారి 370 సీట్లతో గెలిచినటువంటి పార్టీనే మనం గ్రహించాలి. నేను ఇంకొకటి ప్రజలతో కోరుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీ లేకుండా అయిపోయింది. ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తున్నారో మనం చూస్తున్నాం. అదే బీఆర్ఎస్ పార్టీ. అలా ఉన్నవాళ్ళు ఏ విధంగా పోతున్నారో, వచ్చేటప్పుడు కిరాయికి వచ్చినట్టు వచ్చారు, ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ వచ్చారు కేసీఆర్. నోటికి వచ్చినట్టు తింటే నువ్వు వాళ్ళందరినీ తీసుకొస్తే కిరాయికి వచ్చినట్టు కిరాయి పళ్ళలో వచ్చి ఇవాళ కోట్లు సంపాదించుకొని మళ్ళీ నేను తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ శాఖలు నేను లేను. ఎందుకు నన్ను ఇక్కడ అనడం? నన్ను ఎవరైనా ఇక్కడ బదనాలు చేస్తే అది మంచిది కాదు, అది వాళ్ళకే మంచిది కాదు. నేనేం పార్టీని అన్యాయం చేసుకోలేదు. నేను పార్టీ నచ్చిపోయినా బీజేపీ పార్టీని నాకు నచ్చింది. బీజేపీ పార్టీ దేశానికి శ్రీరామ రక్ష మోడీ గారు పార్టీ కనుక అవును. ఏ రక్షణలో 10 సంవత్సరాలు ఎక్కడ ఒక కుంభకం లేదు, 10 సంవత్సరాలు ఎక్కడ అవినీతి అనేటువంటి దానికి స్థానం లేదు, పార్టీ చేయలేదు. మరి ఇదే వేరే పార్టీలు ఉంటే మనం ఎన్ని చేసినాం? ప్రాంతీయ పార్టీ ఉండేది ఉంటే ఎన్ని కమిషన్లు వచ్చినాయి, ఎన్ని జరుగుతా ఉన్నాయి, అది మన కళ్ళారా చూస్తా ఉంది. అందుకోసం నేను నచ్చిపోతా ఉన్నా. అనవసరంగా నన్ను ఎవరు, ముఖ్యంగా భారతీయ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజలు, వికారస్ అయినటువంటి ప్రజలు, టీఆర్ఎస్ ఉన్నంత వరకు వికారస్ టీ తీస్తే తెలంగాణ ప్రజలు తల తీసినాక అది ఏం వికార్ పార్టీ అయితే ఏమో కానీ ప్రజలు ఎవరిని నన్ను నిందించారు. నాకు నమ్మకం ఉంది, నా తేడా ఉంది తెలంగాణ తేవడంలో. కనుక మిత్రులారా, నేను నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని ఇంత అభివృద్ధి చేస్తాను అనుకోవాలి. నేను మీకు హామీ ఇస్తున్నాను, హామీ చేస్తాను. వేరే వాళ్ళు ఏం చేసి చేయలేదు, నేను వాళ్ళని నిందించాను. అది వాళ్ళకు వదిలిపెట్టండి. వాళ్ళ చరిత్ర మీరు చూడండి, ఏమైనా చేస్తున్నారా లేదా. నేను రేపు గెలవడానికి ప్రజల ముందుకు నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశాన్ని మోడీ గారు ఏ దిశగా తీసుకోబోతున్నారు, మోడీ గారికి ఓటేస్తే ఎట్లా ఉంటుంది ఈ దేశం అనే దాని మీద తప్ప వేరే దాని మీద నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకుని ఆ పద్ధతిలో గెలుస్తారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకు ఉన్నది. కనుక నా గెలుపుకు అదే కారణం ఉంది, మోడీ గారే కారణం. నేను చేసినటువంటి పనులే కారణం ఏంటి అని